ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ జనసేన అన్న. ఎందుకు టీడీపీ జనసేన? అంటే జగన్ గారిని చూసాం కదన్నా, అంటే ప్రత్యేక హోదా అది తీసుకొస్తున్నారు కానీ లేదు కదా. సో మరి ఈ జగన్ గారి 5 years పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది అనుకోవచ్చు? ఏం లేదు భయ్య. సో ఇప్పుడు సొంత అన్నపైనే శర్మిల గారు కాంగ్రెస్లో చేరి విమర్శలు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అదే అన్న, ఇప్పుడు మన సొంత ఇంట్లోనే మనకు ఓట్లు మదర్ అయ్యారు, సిస్టర్ అయ్యారు. మరి మనం ఎలా వేస్తామో అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓట్లు అయిపోతాం, మరి మిగతా జనం ఎలా వేస్తారు? సో జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 గెలుస్తామంటున్నారు కదా. ఎవరి ఫీలింగ్ వాళ్ళదన్న. ఇప్పుడు నేను నించుంటే నేనే గెలుస్తాను అనుకుంటాను కదా, అలాగే ఆయన ఫీలింగ్ అయింది, దానికి కాన్ఫిడెన్స్ అయింది. ఎక్కడికక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు అన్న, దానిపై మీ అభిప్రాయం? అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అన్న విషయం. అలా మార్చుకొచ్చి ఏదైనా చేసుకోవచ్చు కానీ, అంటే వర్క్ సరిగ్గా చేయలేదన్నా, లేకపోతే వాళ్ళు మళ్ళీ నిలబడితే గెలవరని, అసలు ఏంటన్నా ఏముండొచ్చు అంటారు? అంటే మళ్ళీ నిలబడితే గెలరాని అన్న, అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నమాట. అన్న ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదన్నది, మంచి నిర్ణయం అన్నది. మరి ఒకవేళ టీడీపీ జనసేన ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 175 సీట్స్కి అన్న 130, 125 to 130 అలా గెలవచ్చు. సో లాస్ట్ టైము రెండు పార్టీలు కలిసి 24 సీట్స్ గెలిచారు కదా. సో ఓన్లీ జనసేనకి 24 సీట్లు ఇవ్వడంలో ఏమైనా లాజిక్ ఉందంటారా? అంటే లాజిక్ అన్నది ఏం కదన్నా, ఇప్పుడు తీసుకున్న 24 సీట్లు కూడా గెలిచే సీట్లు అన్నవి. లాజిక్ అంటే ఏమీ లేదు. సో అంటే యాజ్ నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు ఇప్పుడు. అంటే 24 సీట్లు వచ్చినాయి, 40 సీట్లు వచ్చి ఉంటే బాగున్నాను కానీ అలా అడగడానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే మనం ఆయనే గెలిపించుకోలేకపోయాం. మనం ఆయనకి తెలుసు కదన్నా, ఆయనకి ఏం చేయాలో తెలుసు కదా. సో ఆయన వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనుకున్నా, వేటిపైన ఎక్కువ దృష్టి పెడతారనుకుంటున్నారు? అన్న ఫస్ట్ రోడ్లు అస్సలు బాగాలేదన్న ఏపీలో. మీకు తెలుసు ఇక్కడ తెలంగాణలో ఎలా ఉంది, మన ఏపీలో ఎలా ఉంది, రోడ్స్ బాగాలేదు. సో రోడ్స్ అన్నీ ఫస్ట్, రోడ్లు ఎక్కడ క్రిమినల్ కేసులు, రౌడీయిజం అంతా తగ్గిద్ది, డెవలప్మెంట్ అయితే జరిగిద్ది అన్న, బాగుంటుంది. అంటే ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అన్న. మీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? అమరావతి అన్న. అది అవుతే బాగుంటుంది అన్న, కన్ఫర్మ్. చాలా మంది మూడు రాజధానులు అంటున్నారు కదా, మరి ఏది క్లారిటీ ఉందా? అలా అని చెప్పి 3 రాజధానులనే ఇంకా 5 సంవత్సరాలు అయిపోయింది కదా, చివరాఖరికి ఏమీ లేదు. సో అది బాధాకరం. సో ఫైనల్గా అమరావతి అంటారు? అమరావతి. సో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి అమరావతిని ఎలా డెవలప్మెంట్ చేస్తారన్న, ఆయన అయితే చేస్తారన్న. ఎందుకంటే ఆయనకి డెవలప్మెంట్, మీరు హైదరాబాద్లో ఆయన ఉన్నప్పుడు చూశారు మీరు, హైటెక్ సిటీ కానీ అది కానీ. ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు అన్న? అలియన్స్లో వస్తున్న జనసేన టీడీపీ అలియన్స్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి గవర్నమెంట్ స్థాపిస్తారు. దాన్ని బట్టి మనం వాళ్ళ సీఎం ఎవరన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా కొద్ది రోజుల్లో, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? టీడీపీ అనుకుంటున్నా. టీడీపీ ఎందుకు వైసీపీని వద్ద అనుకుంటున్నారు? ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు రన్నింగ్లో అతనే ఉన్నాడు కాబట్టి ఇంకో ఛాన్స్ మరి ఈయనకి కూడా ఇద్దామనేసి. అంటే పరిపాలన నచ్చలేక, లేకుంటే పాలన కొంచెం పర్వాలేదు, కొంచెం నార్మల్గా ఉంది. అంటే కొంచెం నార్మల్గా ఉన్నది, కొంచెం బాగాలేదానికి చెప్పండి. పర్వాలంటే మరి అంతే, కొందరికి అందుతూనే కొందరికి అందట్లేదు. అంటే పథకాలను కానీ ఏవైనా సరే. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి జగన్ గారు 175 గెలుస్తామని చెప్తున్నాను కదా. మరి ఆయన ఒపీనియన్ ఆయనకు ఉంటుంది కదా, మరి అంతే. మనం తింటున్నాం. మరి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎవ్రీ ఇయర్ జనవరిలో, మరి ఇచ్చారనుకోవచ్చా? ప్రస్తుతానికి అయితే ఎవరికి ఏం రాలేదుగా, అక్కడ జనాభా మళ్ళీ ఇటుపాకు వచ్చేస్తున్నారు. సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని చెప్పారు, నిజంగానే జరిగింది అనుకోవచ్చు ఆంధ్రలో? లేదు, జరగలే. ఇప్పుడు సొంత చెల్లెలైన శర్మిల గారే కాంగ్రెస్లో చేరి సో అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయని రావచ్చు అనుకుంటున్నా. మరి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నా? పర్వాలేదు, బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు గతంలో, ఈసారి ఏమో జగన్ గారి పరిపాలన చూశారు. సో వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఆయన ఉన్నప్పుడు జాబ్లు వచ్చేవి, ఈయన ఉన్నప్పుడు జాబ్లు ఏం లేవు ప్రజెంట్, అంతే. సో టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? అది మనకి పెద్ద నాకేం ఐడియా లేదు. సో టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసే ఉద్యోగ అవకాశాలు మాత్రం పక్కా వస్తాయని మీరు నమ్ముతున్నారా? వస్తా. ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు ఒక మాట? టీడీపీ చంద్రబాబు నాయుడే.